చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. కోనసీమ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. దాని ముఖ్య ఉద్దేశం ఏదైతే దశాబ్దం కాలంగా దాదాపుగా కొబ్బరి రైతులు పడుతున్నటువంటి నరకయాతన, వారి బాధ, ఆవేదన, ఆందోళన, ఆక్రందన, దీన్ని తీర్చడానికి డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళారు. కేసనపల్లి అనే గ్రామం రాజోలు నియోజకవర్గంలో ఒక గ్రామం. అది ఆ పరిసర ప్రాంతాల రైతులంతా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కోనసీమలో కొబ్బరి రైతులు కొంతవరకు బాగానే ఉన్నారు, కానీ ఆ పర్టికులర్ ఏదైతే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్లో వారికి ఎదురైనటువంటి అనుభవం ఏంటంటే, ఒక సముద్రపు ఉప్పు నీరు ఆ గ్రామాల్లోకి ప్రవేశించడం ద్వారా కొబ్బరి రైతులు తమ పంటను నష్టపోయినటువంటి పరిస్థితి. మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేసే వాళ్ళు వస్తున్నారు అని చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దానికి ఒక శ్రీకారం అనేది చేయలేదు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తాజాగా పర్యటించారు. దానికి సంబంధించి మేము ఏదైతే సెప్టెంబర్ 17, 18 ఈ 2 తేదీల్లో దీన్ని ఒక సమస్యగా రైతు సమాజానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే మా ఛానల్ చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మా టీం అక్కడ పర్యటించడం జరిగింది. సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు. కొంతమంది సంతృప్తిని వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వస్తున్నారు. రాజోలు నియోజకవర్గం అంటే జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. మరి అటువంటి సందర్భంలో ఏదో ఒక ప్రకటన చేస్తారు, ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు అనుకున్నారు. కానీ తూతూ మంత్రంగానే ఆ కార్యక్రమం జరిగిందని కొంతమంది అభిప్రాయం. ఆయన 45 డేస్ టైం అడిగారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా మేము చేస్తాం మీరే చూస్తారన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన మైకిమ్మన్నటువంటి సందర్భంలో అని ఏదో చెప్పాలి, తమ ప్రాంత ప్రజలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వివరించాలి అనుకున్నారు. ఆయన MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆ యొక్క సమస్యలపై సమరభేరి మోగించినటువంటి పరిస్థితి. మరి అటువంటి వ్యక్తి ఆ యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్పాలనుకున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఆ వ్యక్తికి ఎలాంటి పరాభవం ఎదురైంది అనేది మనం స్పష్టంగా చూసాం. అయినా ఒక్కసారి ఆయన మైక్ ఎందుకు కట్ చేశారు ఆ విషయం ఆయనకి తెలియదు. ఆయన ఏదో రైతుల తరపున నేను మాట్లాడాలి, మా ప్రాంత ప్రజలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేయాలి అని ఎంతో ఆసక్తితో మాట్లాడదామని ప్రయత్నం చేశారు. అయితే జరిగినటువంటి పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. సార్ థ్యాంక్ యూ. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అదే ఆఫ్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. నాకు మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా అదండి పరిస్థితి. అంటే ఒక సామాన్య వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి తమ సమస్యను తెలియజేయాలి అని పార్టీలకు అతీతంగా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన్ను మాట్లాడకుండా మైక్ కట్ చేయటం అనేది పాపం ఆయనకి తెలియదు. ఆయన ఏదో నేను మాట్లాడుతున్నాను కదా, నా బాధ అంతా వింటున్నారు, రైతుల తరపున నేను మాట్లాడుతున్నానని ఆయన పొంగిపోయినటువంటి సందర్భం. కానీ అసలు విషయం తర్వాత తెలిసింది. ఆయన ఆ వీడియోని తెగ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి.
రైతుల గురించి మాట్లాడదాం అనుకున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అయ్యారు. సాక్షి మీడియా ఒక రకంగా ప్రచారం చేస్తుంది, మరికొంతమంది కామన్ మ్యాన్ వర్సెస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు చుక్కెదురైంది. పవన్ కళ్యాణ్కు చుక్కలు చూపించిన కామన్ మ్యాన్, ఈ రకమైనటువంటి టైటిల్స్ పెట్టి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఎందుకు అంటే, దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయి ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన ఈరోజు నెంబర్ 1 స్టూడియోలో ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు ఆ రకంగా మైక్ కట్ చేయాల్సి వచ్చింది, వాయిస్ రాకుండా చేశారు, తద్వారా దాన్ని అస్త్రంగా తీసుకుని రాజకీయంగా మలుచుకొని తమ రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఆయనే గుండాబత్తుల గణబాబు గారు ఈరోజు నెంబర్ 1 స్టూడియోలో ఉన్నారు. ఏంటి సార్, మీరు రైతుల సమస్యల మీదేమో పోరాటం చేయాలని ఒక దీక్ష అనేది చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. మరి మిమ్మల్ని మాట్లాడకుండా చేశారు, మీ నోటీస్కి వచ్చింది అది? మై నేమ్ ఈజ్ గణబాబు శంకరగుప్తం. నేను ఒక భూస్వాముల బిడ్డని. నాకు ఆ ప్రాంతం అంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచి మాకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయిన పెద్దలు అక్కడ ఉన్న పళ్ళు తింటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఎదిగిన ఒక యువకుడిని. ఒకానొక దశలో అక్కడ ఉన్న పొలాల్లో అప్పట్లో పనివాళ్ళు పారలతోటి మట్టి బయటికి తీసేవారండి. ఆ నీటి జలాలు మరుసటి రోజు 24 hours అయిన తర్వాత వెళ్ళి ఆ నీటి జలాలు తాటాకి రేఖతో తీసుకుని తాగితే ఆ పొలాల్లో కొబ్బరి చెట్లకి తోడే నీరు మేము తాగితే దాహాలు తీరిన రోజులు అవి. ఆ రోజులన్నీ కూడా అంత మంచి ప్రాంతం. చుట్టూరు సముద్రం, చుట్టూరు గోదావరి. మాది దివిసీమ, 80 గ్రామాల దీవి మాది. ఈ 80 గ్రామాల దీవిలో ఈ దివిసీమ వన్ ఆఫ్ ది ఏరియా మాది. కోనసీమలో వన్ ఆఫ్ ది పార్ట్. దాంట్లోంచి మళ్ళీ 11 విలేజెస్ మన కోస్టల్ ఏరియా అండి. అందులో దక్షిణ కాశీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఉన్న ప్రత్యేకమైన ప్రాంతం అండి అది. మేము ఆ ఊరుదిలి కనీసం మా తాతగారు ఊరు వెళ్తే నేను ఉండలేకపోయేవాడిని. అటువంటి ప్రేమ ఉన్న శంకరగుప్తం అనే గ్రామం నాది. ఈ శంకరగుప్తం అనే గ్రామంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు ఎంతో మహోన్నతమైన వ్యక్తులు పేరు తీసుకొచ్చిన గ్రామం అది. అలాగే భూస్వాముల బిడ్డగా మా తాతయ్యలకి అది మంచి పేరు ఉన్నది. అక్కడ మేము చాలామందికి మా తాతయ్యలు చేసిన మంచే మాకు శ్రీరామ రక్ష అయ్యి ఈ రోజుకి మేము చాలా గౌరవంగా ఉన్నాం. ఈ గౌరవంగా ఉన్న ప్రాంతంలోకి అటు సముద్రం ఇటు గోదావరి మధ్యలో ఉప్పు నీరు ఏ రోజు మా పొలాల్లోకి వచ్చేదే కాదు అసలు. అటువంటిది 2009లో మేము ప్రజారాజ్యానికి చేసామండి. వన్ సైడ్ ఓటు కింద అలా ఉండిపోయాం. మాకు అక్కడ శ్రీ మంగిన గంగయ్య గారు అని ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి మాకు పునాది రాడేసి వెళ్ళాడు. అదేవిధంగా 2009లో ప్రజారాజ్యానికి ఎంతో ప్రేమగా మేము పెంచుకున్న ఒక వృక్షం కాపు గాయడానికి వచ్చింది. ఈ ఫలాలు ఆశించి నా మొత్తం ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని మా నాన్నగారు ఎన్నోసార్లు నన్ను అటాక్ ఇచ్చేవారు, సినిమాలకు వెళ్తున్నావు ఏంట్రా అని. నాన్నగారు నాకు చిన్నప్పుడే తెలిసింది చిరంజీవి లాంటి వ్యక్తి ఎదిగితే మనందరూ బాగుంటారు. ఈ ముఖ్యంగా మనం ఉద్దేశం ఏంటంటే, నిన్న జరిగినటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించినటువంటి సందర్భంలో 45 days నాకు ఒక సమయం ఇస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విశ్లేషించి నివేదిక తెప్పించుకొని చేస్తానన్నారు. ఇలాంటి సమయంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మైక్ ఇచ్చారు, మీరు మాట్లాడారు. అసలు స్టార్టింగ్ నుంచి ఒకసారి మా ప్రేక్షకుల కోసం దానికోసం మీరు మాట్లాడినటువంటి సందర్భం ఏంటి? స్టార్టింగ్ నుంచి మైక్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని పవన్ కళ్యాణ్ గారు అనటం ఏంటి? అసలు స్టార్టింగ్ నుంచి మీరేం మాట్లాడారు? దాదాపుగా 1 నిమిషంన్నర మాట్లాడినట్టున్నారు. ఆ నిమిషంన్నర స్టార్టింగ్ తప్ప మిగతాదంతా కట్ అయిపోయింది. ఇప్పుడు దాని మీదే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు మీరేం మాట్లాడారు స్టార్టింగ్ నుంచి? ఒకసారి అక్కడ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి చెప్పండి సార్. నిన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తీర్థం శుభ సందర్భంగా మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే 1000 కళ్ళతో చూసాం సార్. ఓకే. నేను అక్కడ 8 సంవత్సరాల నుంచి మగ్గిపోయి ఉన్నానండి. నాకు ఆవులు ఉండేవి, పొలం ఉండేది, అన్నీ ఉండేది. ఈ ఉప్పు నీరు వచ్చిన తర్వాత పశువులకి గడ్డి లేదు, మనుషులకి బియ్యం లేవు. ఈ రెండూ లేనప్పుడు ఆ ప్రాంతంలో నేను ఎందుకు ఉండాలి అని నేను పిల్లల్ని తీసుకుని ఆవులు నమ్మేసి ఇక్కడ విజయవాడ వచ్చేసి పొట్టతోటి బతుకుతున్నా. నేను పడుకుని ఉన్నామా ఒకరోజు తెల్లవారుజామున నాకు నిద్ర అయితే పట్టకపోతుంటే మన మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఫేస్బుక్లోకి రావడం జరిగింది. హ్యాపీ బర్త్డే అని ఒక చిన్న మెసేజ్ పెడితే థ్యాంక్ యూ అని రిప్లై ఇస్తే, సార్ మీరు ప్రజారాజ్యాన్ని ఎంతో హైలైట్ చేశారు, కాపు ఉద్యమాన్ని ఎంతో హైలైట్ చేశారు, అణగారిన వర్గాల కోసం మీరు ఎంతో తపనపడి
సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రమైన ఒక న్యూస్ నడుపుతున్నారు. అరే ఇంత 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 ఇలా చేసుకొస్తున్నారు ఈయన, మన రాజుల మీద కూడా సాయి సుధాకర్ నాయుడు గారు కన్ను పడితే మనకు వెలుగు వస్తుంది, ఇది మీడియా రూపంలోనే బయటికి తీసుకురావాలి. ఎందుకంటే జనసేనని మేము 2019లో చాలా గాలి, విపరీతమైన భారీ గాలి, వైసీపీ గాలి ఉన్న తరుణంలో మేము ఏకైక సీటు దక్షిణ కాశీలో ఒకే సీటు తెచ్చుకున్నాం. ఇది నేషనల్ లెవెల్ దాకా చూపించగలిగామండి. అది రాజోలు గడ్డ జనసేన అడ్డా అని చూపించాం. కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ శాఖలు కానీ, మండల శాఖలు కానీ, సెక్రటరీలు కానీ, సంయుక్త ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని రప్పించే ఇంత దమ్మున్న టైప్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నాకు మా గ్రామ దేవతలండో లేకపోతే ఇక్కడ విజయవాడ దుర్గమ్మ తల్లి నాకు సెలవు నాకు తెలియదు, కానీ అమ్మవారి నీళ్ళలో ఉంటున్నాం కాబట్టి నాకు మంచాల సాయి సుధాకర్ గారి నాయుడు తోటి ఈయన సార్ తోటి ఒకే ఒక మాట అన్న, సార్ మీది ఈరోజు బర్త్డే మీది, మీరు రాముడైతే నేను ఆంజనేయుడు పాత్ర పోషింతాను సార్, నడండి సార్ అక్కడ లంక ఒకటి ఉంది చూసుకుని వద్దాం, నడండి రాజులకి అని చెప్తే పాపం ఆయన నా మాట మన్నించి ఒక 3-4 వెహికల్స్ వేసుకుని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆయనకి నేను అన్నీ చేయించి అక్కడి నుంచి ఈశాన్యం ఒక ఆయన కేసినపల్లి తీసుకెళ్తే సార్ 2 days చాలా రిస్క్ పడి ఆ నదిలో ఇంచుమించు పడిపోదురు అందరూ కూడా. నేను చాలా టెన్షన్ పడ్డాను. గొల్లపల్లి వంతెన మీద నేను ఆ వెహికల్ వేసుకుని వచ్చేసి ఉన్నాను కాబట్టి రియల్గా నా కళ్ళలో ఇప్పటికి ఇంకా అలా జల్ మంటూనే ఉంటుంది. కానీ ఆ సమయంలో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ప్రాణాలకు తెగించి చేయబట్టే 3rd day పవన్ కళ్యాణ్ గారు నేను కేసినపల్లి వస్తున్నానని చూసుకుని చూపించడంతో మా 2 కళ్ళు సూపర్గా ఉన్నాయి సార్. ఒకటి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. ఈ ఏరియా చాలా మంచి సస్యశ్యామలంగా చూడగలుగుతామని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేముంటే తీరా ఈలోగా మన లాస్ట్ మంత్ 16-17 నరేంద్ర మోడీ గారి పర్యటన రావటం, దాన్ని వాయిదా వేయడం, తర్వాత మూంతా తుఫాన్ కూడా మేము కళ్ళారా వీక్షించామండి. అర్ధరాత్రి ప్రాణాలు బిక్కుమంటున్నాయి. అరే ఇటు పక్క ఉప్పు నీరు వచ్చి ఈ చెట్లు చంపినాయి, పంట పొలాలు చంపినాయి, ఈ మూంతా తుఫాన్ వచ్చి ఇటు ఉన్న మేర కొబ్బరి తోటలు కూడా చచ్చిపోయేలా ఉన్నాయి, ఇంక ఈ ప్రాంతాలను వదిలేయాలి, ఇంక ఇక్కడ స్వామి లేరు ఏమీ లేరు అనుకుంటే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఈ ముంతా తుఫాను జలక్కిచ్చిందండి. అక్కడ ఆయన నరసింహస్వామి పవర్ ఏంటో మాకు తెలుసు. ఆ ముంతా తుఫాను అట్లా అన్నాడంతే అలా వెళ్ళి అలా ఖమ్మం జిల్లా మీద నుంచి తెలంగాణ మీదుగా పోయింది. ఆ స్వామి దయ వల్ల మాకైతే చాలా హ్యాపీ అండి. 2 ఈ ఉప్పు నీరు అనేది శాశ్వత సమస్య. ఈ రోజు డయాలసిస్ అనేది శ్రీకాకుళంలో ఎక్కడో వినేవాళ్ళం మేము. అటువంటిది ఈ పచ్చని పంట పొలాలు సస్యశ్యామలంగా ఉన్న ఊటీ, కొడైకెనాల్, కేరళను తప్పించే ఉన్న ప్రాంతం ఈరోజు మసైపోయి మా పెద్దలకే ఆరోగ్యాలు లేవంటే కొబ్బరి చెట్లకి ఆరోగ్యాలు లేకపోతే మేము ఎట్లా బతకాలండి? ఇదంతా ఎవరో పాలకులు రాజకీయ నాయకులు చేసిన తప్పులే కదా. కనీసం వీళ్ళు ఈ మురుగు డ్రైనేజీలు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ, కలెక్టర్లు కానీ ఎప్పుడు అబ్జర్వేషన్ చేసింది లేదు సార్. 8 సంవత్సరాల నుంచి నిద్రపోయారండి వ్యవస్థలన్నీ. ఈ సమస్య కోసం మేము ఎన్నో విధాలుగా తపన పడుతున్నాం. కానీ కేసినపల్లి రైతులైతే జిల్లా కలెక్టరేట్లని చాలా చుట్టుముట్టారండి. ఏ విధమైన ఆలోచనలు చేయలేదు కలెక్టర్ గారు, అప్పుడున్న కలెక్టర్ గారు. మేము ఇది 2017లో డ్రిడ్జింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇది యాక్చువల్లీ ఎక్కడైనా వాస్తు అనేది ఉంటుంది. ఇటు అంతర్వేది నుంచి కరవాక దాకా రావాల్సిన పని ఈశాన్యం మొగ నుంచి మొదలుపెట్టి సుమారు 2 గ్రామాలు అయ్యేసరికి పోస్ట్ పోన్ అయిపోయిందండి. ఆ మొగ ఇంచుమించు 30 మీటర్లు ఉన్న మొగని 60 మీటర్ల కింద ఎంట్రన్స్ లో విత్ వైజ్ ఇలా పెంచేశారండి. మొత్తం ఉన్న గోదావరి సముద్రం పక్కన ఉన్న గోదావరి అంతా ఊర్ల మీదకి వచ్చి పడ్డది. ఈ ఉప్పు నీరు వల్ల మాకు వాటర్ పొల్యూట్ అవి డయాలసిస్ వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ 100-200 మెంబర్స్ రాజోల్ డయాలసిస్ కేంద్రంలో రోగాల బారిన పడ్డారు. ఇది కాకుండా మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు నిన్న అని 1000 కళ్ళతో చూసాం. మాకు జనసేన జెండా అంటే ఎరుపు జెండా, ఎరుపు అంటే కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదే రోజునాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ వస్తున్నారు. మాకు రుణ బాధలు పోయి, ధన నష్టం పోయి, ధనలాభం కలిగించే రోజు వచ్చింది మాకు ఈ సార్ రూపంలో. కళ్యాణ్ గారి చూపు మాకు ఆనందాన్ని కలగజేస్తుంది అని మేము చాలా సంతోషపడి అక్కడ రైతుల్లో 200 మెంబర్స్లో మాట్లాడమని అన్నారండి ఆయన. నేను వెంటనే నాకున్న ఒపీనియన్ నేను బయట పెడదామని చూశాను. సార్ మరి వేవేవులు ఉన్నారు నాకు తెలియదు కానీ సరే గణబాబు గారు మాట్లాడినప్పుడు ఒక మైక్ని ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రోల్స్ ఏంటి? ఆయన ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆయన వాడుకొని రాజకీయ లబ్ధి పొందడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? చిన్న బ్రేక్ తర్వాత ఆయన ఆ రోజు అంటే పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పరిశీలించినప్పుడు రైతులందరితో దాదాపుగా సెలెక్టివ్ క్యాండిడేట్స్తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈయన కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఉన్నారు.
అదే ప్రాంతానికి సంబంధించి ఆయన ఒక రైతుగా అక్కడ బతకలేక, జీవనోపాధి లేక పిల్లలతో మొత్తం కుటుంబం అంతా విజయవాడ వచ్చినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మైక్ ఇచ్చి మీరు మాట్లాడండి అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు, అసలు అక్కడ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది అనేది చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన పర్యటించినటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామం ఒకటి. ఇప్పుడు అది కాస్త రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చగా మారింది. సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు సోషల్ మీడియా కాసుకుని కూర్చుంటుంది. ఇంకా రానున్న కాలంలో ఇంకెన్ని రకాలుగా వెళ్తుందనేది తెలియదు. మీమ్స్ దాని రూపంలో రకరకాలుగా ఎవరికి వారి రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ గుండాబత్తుల గణబాబు ఈయన కూడా అదే రకమైనటువంటి ట్రోల్కి గురైనటువంటి పరిస్థితి. ఇదేదో కావాలని మేము దీనికి సంబంధించి కాదు, ఒక సామాజిక బాధ్యతగా, ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే దీన్ని తీసుకున్నాం. ఎందుకనంటే అదే బాధ్యత మాకు లేకపోతే మేమేదో సరదాగా దానికి సంబంధించి ఏదో ఒక వార్త వేసేవాళ్ళం కాదు, అలా చేయలే. సెప్టెంబర్ 17, 18 2 రోజుల పాటు అక్కడ పర్యటించి బోట్లో ఏదైతే పడవలో వెళ్ళినటువంటి ప్రయాణం కూడా ప్రాణాలకు తెగించి చేసినటువంటి పరిస్థితి, ప్రయత్నం. మరి దానిలో భాగంగా ఆ యొక్క ఏదైతే ఆ ప్రాంత రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మేము ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. ఇది న్యాయం జరిగే వరకు మా పోరాటం, ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా. ఇలాంటి సందర్భంలో గణబాబు ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటి, ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఏం మాట్లాడారు అంటే కాస్త స్టార్టింగ్లో వచ్చింది, తర్వాత ఏదైతే కూటమికి సపోర్ట్ చేయమన్నారు అక్కడి నుంచి కట్ అయిపోయింది. ఏం మాట్లాడారు అక్కడ? నేను మాట్లాడింది మై నేమ్ ఇస్ గణబాబు శంకర్ గుప్తం. సార్, మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు. మీ మాట మేరకు మేము ఆ రోజున కూటమికి సపోర్ట్ చేసాం. కానీ 2017లో జరిగిన ఇక్కడ అన్యాయం డ్రిడ్జింగ్ అండి. ఈ డ్రిడ్జింగ్ కరవక టు అంతర్వేదికి జరగవలసిన కంప్లీట్ డ్రిడ్జింగ్, కానీ నైరుతి నుంచి ఈశాన్యానికి చేసుకుంటూ లెక్కగా వెళ్ళవలసిన ఈ డ్రిడ్జింగ్ ఈశాన్య మొగ నుంచి 2-3 గ్రామాలకు చేసి పోస్ట్ పోన్ చేయడం వల్ల కరవాకలో ఉన్న గోదావరి పాయంతా మొత్తం వచ్చి ఊర్లలో మీద పడి పంట పొలాలు, కొబ్బరి తోటలు, అక్కడ ఉన్న పళ్ళ రసాలు ఇళ్లలో కూడా వచ్చేసి అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చిందని నేను చెప్పబోయానండి. ఓకే, ఇప్పుడు మీరు విన్నది గణబాబు గారు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించినటువంటి సందర్భంలో ఆయనకి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా అవకాశం ఇచ్చారు, మైక్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మైక్ ఆయన మాట్లాడుతున్నారు కానీ ఆడియో లేదు. అంటే ఇప్పుడు దీని మీద ఆయా రాజకీయ పార్టీలు కానీ ఇతర కొన్ని ఛానల్స్లో వస్తున్నటువంటి ప్రచారం, కామన్ మ్యాన్ చుక్కలు చూపించాడు పవన్ కళ్యాణ్కి, అసలు ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఆలోచన ఏంటనేది మనకు తెలియదు. సాధారణంగా అంటే 2014లో కూటమికి అన్న టైంలో ఆయన ఏదో రాజకీయాల గురించి మాట్లాడతారేమో అనుకున్నారు. కానీ గణబాబు మాట్లాడింది రాజకీయాల గురించి కాదు. ఆ రాజకీయాలను ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు సపోర్ట్ చేశాం. ఎస్, 2014 కాదు, 2019, 2024 ఆ ఎన్నికలకు సంబంధించి ఆయన ఏదో చెప్పాలనుకున్నారు. ఎందుకంటే 2019లో రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ గాలి వీస్తున్నటువంటి సందర్భంలో ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక్కడిలా విజయం సాధించినటువంటి పరిస్థితి వీళ్ళ నియోజకవర్గం రాజోలు రాపాక వరప్రసాద్. మరి అంత విజయాన్ని సాధించినటువంటి ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు అంటే అందులో ఈయన కూడా ఒక కారణం. ఆయన ఏదో మాట్లాడాలని ఆలోచన చేస్తున్నారు. ఆయన ఆలోచన 2014లో మేము 2019లో కూడా మీకు సపోర్ట్ చేసాం, 2024లో కూడా సపోర్ట్ చేసాం, కాబట్టి మా బాధను అర్థం చేసుకుని చెప్పబోతున్నారు. కానీ దాన్ని కట్ చేయటం అనేది బాధాకరమైనటువంటి విషయంగా ఆయన వ్యక్తపరుస్తున్నారు.
దీనికి సంబంధించి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. Yeah. ఇంకొక విషయం, ఒక ఏదో వెబ్సైట్ లో నేను చూసా, ఉమ్. దానికి సంబంధించి కామన్ మ్యాన్ పోలీసులు చితక్కొట్టారు అని. ఇది కాదండి, ఉమ్, ఇది కాదు. మనం వెళ్ళింది పాయింట్అవుట్ చేసాం, ఉమ్, ఆ పాయింట్అవుట్ సక్సెస్ అవ్వలేదు అక్కడ, అదొకటే నాకు బాధ. ఉమ్, నా బిడ్డ, నా పిల్లోడు నిన్న నా దగ్గరే పడుకున్నాడు రాత్రి ఎర్లీ మార్నింగ్. ఉమ్, నాన్న నువ్వు 2 months నుంచి ఎంత హార్డ్ వర్క్ చేసావు, నువ్వు ఉమ్, హార్డ్ వర్క్ ఫలితం రానివ్వలేదేంటి దేవుడు అక్కడ అని బాధపడ్డాడండి పిల్లోడు. ఉమ్, నా బిడ్డకి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఇసుక మాఫియా మీద పోరాటం చేస్తుంటే, ఉమ్, నేను ఇంటిలో లంచ్ చేస్తుంటే నా బిడ్డ రోడ్డు మీదకి వచ్చి నానా ట్రాక్టర్స్ వెళ్ళిపోతున్నాయని నాకు సిగ్నల్స్ ఇచ్చేవాడండి 6 ఏళ్ల వయసు బాబు. ఉమ్, వెనకాల నా పాప 3 ఏళ్ల పాప ఉమ్, నాన్న 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 ఇసుక ట్రాక్టర్ అని చిలిపి మాటలతో చెప్తుంటే, అరే దేవుడు పిల్లల రూపంలో మనకండగా ఉన్నాడు ఇక్కడ అని సింగిల్ ఎజెండా తోటి నేను అన్ని సక్సెస్ చేసుకొచ్చేవాడిని. ఇటువంటి సమస్యలన్నీ చేసి 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 నేను కళ్యాణ్ బాబు వచ్చారు కనీసం ఇది ఇప్పుదాము అని మనస్ఫూర్తిగా నేను జనసేన పార్టీ ఆఫీస్ని, లీగల్గా ఉన్న నాయకులందరినీ, ఈ జిల్లా నాయకులు, ఉపాధ్యక్షులు అందరినీ టచ్ చేసుకుంటాను వచ్చానండి. ఏ రోజుగా ఆ రోజు ఉమ్, ప్రతి ఒక్కరిని వదల్లా, ఓకే, అందరిని చూసా. చిరంజీవి గారు తోడళ్ళు కొప్పినేడు వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు అండి, మా నాన్నమ్మ గారు మేనల్డ్ ఓకే, ఆయనకు కూడా డీటెయిల్స్ పెడితే, ఉమ్, 2 అన్నదమ్ముల్ని నమ్మి బతుకుతున్నాం సార్, అక్కడ 20 సంవత్సరాల నుంచి రాజకీయం శూన్యం అయిపోయింది మాకు, ఉమ్, కనీసం డాక్టర్ గారు ఇదైనా మీరు చెప్పాలండి అంటే, బాబు ఒకసారి పెట్టమ్మా అన్నారండి. ఆయన ఉమ్, పెట్టమని వెంటనే రికార్డ్ అంతా చూశారు. చూసిన వెంటనే నాగబాబు గారికి చిరంజీవి గారికి పెడతానని చెప్పారు. ఉమ్, సరిపోదు సార్ మీరు ఆ మాట అంటే, మీరు మీ పేరే వెంకటేశ్వరు, ఉమ్, ఈ కలియుగ దైవానికే చెప్పానని ఫీల్ అయ్యాను నేను. ఉమ్, అటువంటి వెంకటేశ్వరరావు గారు రాత్రి మళ్ళీ వాట్సాప్ కాల్ చేశారు, కాల్ కూడా చేశారు. ఓకే, సార్ ఇలా జరిగిందండి చేసామని చెప్తే, నేను వెంటనే మిమ్మల్ని కల్పిస్తాను, చేయిస్తాను, ఉమ్, నాగబాబు గారికి చెప్పి మిమ్మల్ని మొత్తం అంతా డీటెయిల్ గా తీసుకుని రికార్డ్ వైజ్ వెళ్దాము ఉమ్. అని మళ్ళీ సపోర్ట్ చేశారండి ఆయన. సరే, ఇప్పుడు ఈ 45 days సమయం అడిగారు, దీనికి Yeah. సంబంధించి సమగ్రమైనటువంటి Sir, రిపోర్టు ఆ, తెప్పించుకొని నేను చేస్తానని చెప్పి మిమ్మల్ని కూడా ఆ, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రైతులు ఒక కమిటీగా ఏర్పడి డిసెంబర్ 2వ వారంలో అట్లా మంగళగిరి పార్టీ కార్యాలయానికి రన్ అన్నారు. అంటే ఈ 45 days లో శాశ్వత పరిష్కారానికి ఉమ్, ఏదైతే ఆయన మాట ఇచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు, మనకు తెలుసు ఆ విషయం. అవును తెలుసు. సో ఇలాంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా మీ ప్రాంత కొబ్బరి రైతుల సమస్య, వారి కన్నీటి రోదన, ఆవేదన, ఆందోళన అన్ని కూడా తీరుతాయనే ఆశాభావాన్ని కలిగి ఉన్నారా? ఎస్, నిన్న ఆయన అంటాం డిసెంబర్ 2nd వీకే అన్నారండి. నన్నైతే మంగళగిరి ఆఫీస్కి రమ్మన్నారు. ఓకే, అని వెంటనే ఏం చేశారంటే, శాసనసభ్యులతోటి మీరు కలిసి రండి అన్నారు. సరే టైం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఈలోగా నాకు తెలిసినంత మట్టుకి నేను జనసేన పార్టీ ఆఫీస్కి నేను పంపించవలసిన డేటా పంపిస్తున్నాను. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ జరుగుతుందండి. నేను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కేకే కళ్యాణ్ శివ శ్రీనివాస్ గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే మళ్ళీ తెలియజేస్తానన్నారు నాకు. అట్లా ఎదరికి వెళ్ళటం జరుగుతుందండి. ఏ రోజుగా ఆ రోజు మెట్టు ఎక్కుతున్నాను నేను. మరి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ దీని వెనకలాగుతున్నారు. ఈ ప్రాంతం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాంతం. పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడికి వచ్చారు. నేను మొన్న మీతోటి ఒక లైవ్ లో మాట్లాడాను. సార్ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వస్తున్నారు, ప్రసాదం కూడా ఇవ్వాలి సార్ కన్నాను. నేను నమ్మిన సంకల్పం, నేను ఈశ్వరుడిని నమ్ముతాను, వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, హరిహరని నమ్మి వ్యాపారాలు చేసుకుంటాను నేను. అటువంటిది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్లెస్సింగ్ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు అడ్డంకులు తొలగితే రాష్ట్రం యావత్తు కూడా చాలా బాగుంటది, డెవలపింగ్ బాగుంటది, ధనాన్ని కలుగుతుంది, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనుకుంటే ఆ మహాశివుడు ఎక్కడ ఏ రూపంలో వచ్చాడో నాకు తెలియదు కానీ కోనవరం మహాశివుడు రూపంలో వచ్చి స్వామి అక్కడ ఆగటం, ఆయన దండం పెట్టుకోవడం, శివకోడి సభలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పదాన్ని నేను ఏదైతే అనుకున్నానో ఆయన ఆ పదం అన్నాడు. నాకు అదే ఆనందం. నేను సెప్టెంబర్ లో పుట్టాను, పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ లో పుట్టారు, నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ లో పుట్టారు. ఎంత ధైర్యం ఇంతకన్నా మనిషికి ఏం కావాలండి? ఆ మాసంలో పుట్టిన వాళ్ళు నిజంగా రాజకీయాలను శాసిస్తారు లేదో తెలియదు కానీ అనుకున్న పని మాత్రం పట్టుదల నమ్మకం పూర్తిగా ఉంది. ఉంది. సరే, ఇక ఫైనల్ గా ఒక విషయం చెప్పండి గణబాబు గారు. మీరు మాట్లాడిన దాన్ని ట్రోల్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా గానీ, మెయిన్ లీడ్ మీడియా గానీ, ఎవరైనా కావచ్చు, వారికి ఏం చెప్తారు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మీరు వార్నింగ్ ఇచ్చారు, చుక్కలో పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపించినటువంటి కామన్ మ్యాన్, మీ పేరు తెలియక వాళ్ళు కామన్ మ్యాన్ అనే పెడుతున్నటువంటి పరిస్థితి. చుక్క ఎదురైంది, చుక్కలు చూపించారు అని విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ట్రోల్స్ చేస్తున్నారు. మనకి అటువంటి వారికి మీరు చెప్తానండి.
మనకు పగలు సూర్యుడు ఉంటే రాత్రి చంద్రుడు ఉంటాడు. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది గెలిపించినవారు కావాలి, గెలిపించలేనివారు కావాలి. ఉమ్, ఇది ప్రభుత్వం సిస్టమ్ అండి. ఇది ఉమ్, ఆయన ఇచ్చే పథకాలు ఏవి ఒక పార్టీ వాళ్ళకని ఇవ్వరుగా. ఉమ్, అన్ని పార్టీలు, రైతు భరోసా అయినా, ఉమ్, ఆటో వాళ్ళైనా, రిక్షా వాళ్ళైనా, ఎవరికి ఇచ్చినా ఏమిచ్చినా అన్ని కులాలు అందరికీ అందాలనేది తాపత్రయం, ప్రభుత్వ తాపత్రయం. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక కామన్ మ్యాన్ హైలైట్ చేయడం కోసం నేను అనుకోవడం అవతల పార్టీ వాళ్ళకి ఉమ్, నా అభిమాన్ని మీరు హైలైట్ చేయండి ఉమ్, అనే ఒక దృక్పథాన్ని కలిగించారేమో అని నా తపన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉమ్, పట్టుకుని ఉన్నాం. ఉమ్, ఏముంది, పార్టీలో అందరూ మాట్లాడతారు, అందరూ ఉంటారు. కాదు, ఇందులో స్పెషల్ ఉంది. నేను పంపించిన రిపోర్ట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుంటారని ఉమ్. నా ప్రగాఢ సానుభూతి, నమ్మకం. అంటే పవన్ కళ్యాణ్ గారికి ముందే చెప్పారండి మీరు ఇలా మాట్లాడితే ఇలా? నేను అనలేదండి. లిఖితపూర్వకంగా, లేఖపూర్వకంగా ఆఫీస్కి వెళ్ళిన ప్రతిదీ పేపర్ ఆయన చూస్తారని నమ్మకం అయితే మాకుంది. ఉమ్, ఇది ఎందుకు అంటే సార్, ఇప్పుడు మనకి ఆకలేస్తే అడగవలసిన తండ్రిని, ఉమ్, ఆ తండ్రి స్థానంలో ఉన్నది ప్రభుత్వం. ఉమ్, ఇప్పుడు పెదనాన్న చిన్నాన్న టైప్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఉమ్, ఇద్దరిలో ఎవరొకరు చెప్పుకోవాలి బాధ. ఉమ్, చెప్పుకుంటే అక్కడ ఉన్న తాతయ్య గారు నరేంద్ర మోడీ గారికి చెప్పి ఉమ్, మనవడికి అందవలసిన ఉమ్, వారసత్వ సంపద అందుతుందని ఉమ్. నేను కోనసీమ ముద్దుబిడ్డగా నేను చాలా ఇష్టపడుతూ మీతో మాట్లాడుతున్నాను. అంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ ట్రోల్స్ చేస్తున్న వారికి సాధారణంగా ఇటువంటి జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఏ రకమైనటువంటి విస్తృత స్థాయిలో ప్రచారం జరగడం అనేది కామన్ గా మనం చూస్తున్నాం. మీరు మిమ్మల్ని ట్రోల్ చేశారు, దాదాపుగా అవి లక్షల్లో వ్యూస్ వచ్చినటువంటి పరిస్థితి. సార్ మెయిన్ మీడియాలో ఉన్నటువంటి వారు సార్ సాధారణంగా ఎవరో సోషల్ మీడియా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో ట్రోల్ చేస్తే అది వేరే పరిస్థితి. కానీ మెయిన్ రోల్ ప్లే చేసేటువంటి మీడియా సంస్థలు కూడా దాన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నాయి. చెప్తానండి. దాని మీద మీ అభిప్రాయం? మా నాన్నగారు చేయ వల్ల, మా తాతయ్య గారు చేయ వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. ఫ్యామిలీలు, విలేజ్లో వాళ్ళు బిజినెస్లు, రాజకీయాలు చేసేవారండి. నేను ఈ రోజు పబ్లిక్ లోకి వచ్చాను. ఇప్పుడున్న కలియుగ దైవం ఏంటి? సోషల్ మీడియా. మళ్ళీ నా చేతులతోటి వీళ్ళందరినీ కొంత ఎంతో కొంత సంతోషంగా ఉండండి అని భగవంతుడు పంపించిన ఆయుధాన్నేమో కదా. ఓకే. ఈ కలియుగంలో ఇదొక ధర్మం అనుకుంటాను నేను. బట్ ఏదైనా చేయవలసింది న్యాయం. నేను రామా అన్నాను, వాళ్ళకి ఇంకో రాగి వినపడవచ్చు, లేకపోతే ఏదోటి అవ్వచ్చు, కానీ మనసులో ఉన్నది రామయ్య కదా. ఓ రోజు లేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లి ఇవన్నీ కూడా ఓకే మీరు హైలైట్ చేస్తున్నారేమో. పోలీస్ అంటే నన్నే ఒక ఎస్ఐని సిఐ అనుకుని మాకు అవసరం లేదండి అలా. మాకు ట్రోల్స్ చేసి లేకపోతే రకరకాల ప్రచారాలు చేసి వాస్తవాన్ని వివరించడం. ఒకటంటే 90 పుడతాయి సార్. ఇది తెలుగులో పుట్టాం మనం. ఇంగ్లీష్ అయితే ఏదో 26 అక్షరాలు ఎన్నో ఉండొచ్చు. ఇది మరి 32, 52 అంటారు అంకి. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. తెలుగు సరస్వతి శిశు మందిర్లో చదివాను నేను. ఇది ఎక్కువ వర్డ్స్ కాబట్టి ఎక్కువ పదాలే రావచ్చు మన స్టేట్ లో అయితే. ఓకే, మీకు తెలుసు. మీరు కూడా అప్పుడు సెప్టెంబర్ 17, 18 2 తేదీల్లో ఏ రకమైనటువంటి చూడండి మీరు వచ్చిన నెల కూడా సెప్టెంబర్. ఎక్కడికి ఎంత బలమైన నెల చూడండి. అది సెప్టెంబర్ ఉంది సార్. ఆగస్ట్ అంటే చిరంజీవి గారు, సెప్టెంబర్ అంటే పవన్ కళ్యాణ్, అక్టోబర్ అంటే నాగేంద్ర బాబు గారు. త్రిమూర్తుల కన్నా 3 months. ఏ లైన్ కి ఆ లైన్ బలమైన నెల, 3 నెలలు కూడా. సంక్రాంతి తర్వాత మీరు ఒక రకమైనటువంటి ఆలోచనతో ఉండొచ్చేమో. అది ఈశ్వర సంకల్పం. ఇంకొకటి అక్కడ కొంతమంది రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారండి. అంటే పార్టీ తరఫున ఏ కార్యక్రమానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు కొంత ఆర్థిక సహాయం ప్రకటించడం జరుగుతుంది. ఈ దాదాపుగా 100,000 కుటుంబాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. వారికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పిస్తారు అని ఆయన గురించి మాట్లాడుకున్నారు, ఆశించారు, ఆశాభావం వ్యక్తం చేశారు. మేము చాలా మందితో, రైతులతో మాట్లాడినట్టు. అవునండి. కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు. నిన్న ఒక పాయింట్ అయితే విప్పారండి ఆయన. అది ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియదు కానీ ఏమన్నారు? కొబ్బరి చెట్లకి నష్టాన్ని నేను ఇమ్మీడియట్ గా చేయిస్తాను అని చెప్పారు ఆయన. రైతులు ఇబ్బంది పడకూడదు, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు కదా. మీరు ప్రస్తావించారు రైతుల నుంచి మేము పంట రుణాలు తీసుకున్నాం, దాని గురించి మాట్లాడారు. దాని మీద కూడా కోకోనట్ బోర్డు ఏర్పాటు చేసే విధంగా నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కోకోనట్ బోర్డు ఉంది, విపత్తులకు సంబంధించిన నష్టపరిహారాలు ఉన్నాయి. ఇవన్నిట్లు కూడా నాకు అనుభవం చిన్నోడైనా కానీ కొన్ని సంవత్సరాల నుంచి తెప్పించగలిగే మ్యాన్ పవర్ ఉన్న పర్సన్. అట్లానే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్లోకి వెళ్తే ఈ కోకోనట్ బోర్డు నుంచి గతంలో యూరియా, పొటాస్ ఇటువంటివన్నీ వచ్చేవండి. అదంతా స్కామ్ అయిందో ఏమైందో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా మంది రైతులకు వచ్చేది. ఆ బోర్డు ఉంది. నేను అప్పట్లో
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటే వంగ గీత గారు వచ్చారు అక్కడికి, ఆవిడ వైసీపీ అప్పుడు. అవును. నేనేంటంటే ప్రజల కోసం మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు కోకోనట్ బోర్డు ఉందండి ఢిల్లీలో, మీరు జాగ్రత్తగా కన్విన్స్ చేసి మీరు ఎలా మోడీ గారిని కన్విన్స్ చేస్తారో, నిర్మలా సీతారామన్ గారిని పట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ఇది బోర్డు మీద మీరు సబ్జెక్ట్ గా చేయండి గీత గారు, మీకు పేరు ఉంటుందండి అని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోనే చెప్పానండి, ఆయన భర్త విశ్వనాథ్ గారితో కలిపి. ఓకే, కంప్లీట్ గా మీకు అయితే న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నారుగా? 100% అండి. ఎందుకంటే చెడిపోయినాడు ఎప్పుడు చెడిపోడు సార్, భగవంతుడు ఉంటాడు. ఆ చక్రం అనేది ఇలా తిరుగుతుంది. మాకైతే కంటిన్యూగా తిరగక్కర్లేని చక్రం అండి ఆ ఏరియా. దక్షిణ కాశీ అంటే పుణ్యక్షేత్రం అది. కానీ ఒక పంట కాలంకి నీరు రావాలంటే ఈ ఇయర్లో డెక్క అది క్లియర్ చేస్తే మళ్ళీ ఈ ఇయర్లో జేసీబీ పట్టుకొచ్చి మట్టి ఎక్కొస్తారండి పైకి. అంటే పంట నీరు స్పీడ్గా ప్రవేశించి రైతుల పొలాల్లోకి స్పీడ్గా నీరు వెళ్తుందని. ఇంత ఆలోచన ఈ డ్రైనేజీ సిస్టమ్ పర్సన్స్ ప్రతి 5 yearsకి ప్రతి 10 yearsకి ఎప్పటికప్పుడు వరద వస్తుంది సార్. వరద వచ్చిన మరుక్షణం ఒండ్రుపు వస్తుందండి, దాని మీద మెరకైపోద్ది. ఈ చెరువుల్లో ఊపు తోడేస్తారు, ఈ ఊపు కూడా మెరకైపోద్ది. సరే, ఇప్పుడు సంక్రాంతి తర్వాత దానికి కార్యాచరణ పడి ఒక 2 నెలలు 3 నెలలు దానికి సంబంధించి పూర్తిగా సముద్రపు నీరు ఆ పంట పొలంలోకి రాకుండా చేస్తే మళ్ళీ ఎన్ని రోజులు అంటే సంవత్సరాలే దాదాపుగా పట్టొచ్చు? దాని తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు సింగిల్ గా చెప్పండి మీరు. దీనికి ఫస్ట్ ఓఎన్జీసీ ఒకటి ఉంది సార్ అక్కడ. ఓఎన్జీసీ ప్లస్ నేషనల్ విపత్తులు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి అక్కడికి దక్షిణ కాశీ అంతా ఆయన సర్వే చేయించి మాకు అక్కడ సేఫ్ సైడ్ సముద్రం పక్కన దెబ్బలు తాడెత్తి దెబ్బలు ఉండేవి, అవి లేవు. సునామీ 2011లో సునామీ వస్తే మొత్తం అందరూ ఇది పోసేసుకున్నంత పరిస్థితి సార్ అక్కడ. అది ఒకటి మాకు సేఫ్ ఉండాలి. 2, ఈ మురుగు డ్రైనేజీ వ్యవస్థ అనేది సుమారు 6-7 అడుగులు ఎత్తు గట్లుండి 12 feet వెడల్పు ఉండి అటు సైడ్ ఇటు సైడ్ కొబ్బరి మొక్కలు పాతితే ఆ ఏర్ల బాలంతో గట్లు బిగిస్తాయి. నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ రాడ్ ఫినిషింగ్ రాడ్ రివిట్మెంట్ తోటి చేయాలండి. అలాగే ఇవన్నీ చేసిన తర్వాత సుమారు కోలుకునే పరిస్థితి ఎంతకాలం పట్టొచ్చు సార్? ఇది ఎంతకాలం పట్టినా మనకి కేంద్ర గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి అక్కడ ఉన్న రైతు పొలాలందరికీ ఫస్ట్ రుణమాఫీ చేయాలండి. ఎవరు కట్టలేని పరిస్థితి. 2, ఒక ఆడబడుచు పెళ్లి చేద్దామంటే ఆ పొలాలు చూపిస్తుంటే ఎవడో రావట్లేదు సార్. అమ్మాయి అందంగా ఉన్నా కూడా పొలం చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు అండి. 2, పొలం అమ్మి రొక్కం ఇద్దామంటే కొన్ని నాదులు లేడు సార్. వాటి పరిస్థితి చూసి నెక్స్ట్ ఈ నీరు ఊర్లలో ప్రవేశించి అప్పట్లో కొబ్బరి క్యాబేజ్ మీద ఉన్న పిల్లలు బయట ఉన్న వాళ్ళ యొక్క నిధులు జాగ్రత్తగా ఉంటారండి అక్కడ వ్యక్తులందరూ. ఆ డబ్బును దాచుకుని పిల్లర్స్ వేసుకుని బిల్డింగ్స్ వేసుకున్నారు సార్. ఆ పిల్లర్స్ కిందకి సాల్ట్ వాటర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఐరన్ తినేస్తుంది అక్కడ. అసలనే సముద్రపు గాలి మాకు, దా గాలి వల్ల కొంత బిల్డింగ్లు పాడవుతాయి. అందుకని మా పూర్వీకులు పెంకిటిల్లులే కట్టివారండి ఎక్కువ. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ వెర్షన్ బట్టి చేయలేక పని వాళ్ళు లేక ఈ బిల్డింగ్స్ కట్టి కింద సాల్ట్ వాటర్ వెళ్ళిపోయి కుంగిపోయి ఎప్పుడు బిల్డింగ్ మీద పడిపోద్ది అన్నంత భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఈ విషయాలు నిన్న కళ్యాణ్ గారికి నేను చెప్దామని ఎంత ఆతృతతోటి అలా 1000 కళ్ళతోటి చూశాను నేను. ఆయన చూపు నాకు దిష్టి తగిలిందో, నా చూపు ఆయనకి దిష్టి తగిలిందో కానీ ఫటాఫట్ అయిపోయిందండి సెంటర్. కోనసీమకి దిష్టి తగిలిందని ఆయన అన్నారుగా అక్కడ. ఆయన అంటే ఇక్కడ కెమెరా కాడ లైవ్ తీసుకునే కాడే దిష్టి తగిలింది మాకు. రైట్ గణబాబు గారు, మీకు ఖచ్చితంగా మీ ప్రాంత రైతులకు న్యాయం జరగాలి. ఆ 45 days టైం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా డిప్యూటీ సీఎం హోదాలో మాట ఇచ్చారు. మీకు న్యాయం జరగాలని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. మీ పోరాటాన్ని ఉద్యమాన్ని మీరు కంటిన్యూ చేయాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక సమస్య ఉంది. రైతులు ఈరోజు అన్నదాత పరిస్థితి ఎలా ఉందంటే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావట్లే. టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఇక్కడ బహిరంగంగా మార్కెట్లో అమ్ముకోనట్లేదు, రేట్లు భయంకరంగా ఉన్నాయి. కానీ రైతుకు వచ్చేది 2 రూపాయలకు 3 రూపాయలు. బ్రోకర్ పరిస్థితిపై ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాం. మీరు ముఖ్యంగా ఈ కోనసీమ రైతుల పక్షాన నిలబడాలని మనస్ఫూర్తిగా నెంబర్ 1 న్యూస్ తరపున కోరుకుంటున్నాం. ఇది గుండాబత్తుల గణబాబు గారితో ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్ కార్యక్రమం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుంది. ప్రజలకు పాలకులకు మధ్య ఒక వారధిగా సారథిగా ఉంటూ వారి సమస్యలను యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉన్నా అధికారులు వేధింపులు కానీ ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్లో ఆ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు నిర్భయంగా తెలియజేయచ్చు. దానికి సంబంధించి మా టీం మీతో మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాలి, వారికి
న్యాయం జరిగేంత వరకు నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇది గణబాబు గారితో స్పెషల్ చిట్ చాట్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.